మాస్టర్ అంటే నాకు అభిషేకిస్తాను, నా ఇష్టం బట్టి వెళ్ళిపో. ఏంటి చాలాసార్లు చెప్పావు, నేను చేయదా. ఈరోజు ఇంటికి వెళ్ళి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వాగ్దానం చేసి రేపు వచ్చి నాకు కలపడిచ్చాను. మారిపోవాలని చెబుతున్నాను. ఆటలతో పాటలతో మనం దేవుడు కావాలి. డాడీ మమ్మీ దేవుడి కోసం ప్రార్థన నువ్వు సేవ చేస్తుంటే మీ మమ్మీ కన్నీటితో పెంచుతుంది. నేను ఆమె ఆనందపడుతుందా, పరచొద్దా? అంతకంటే పిచ్చి ఆయన నేను ప్రేమిస్తున్నాను. రక్తం కార్చాడు వేసి నీ కోసం, అమ్మ కోసం, నాన్న కోసం కాదు, మన ప్రభు కోసం మనం బతకాలి. రోషణలు బతకాయా 17 అబ్బా 18లో నేను మార్కెట్స్ పొందేశాను. ఎందుకంటే నాకు 18 వరకు సువార్త చెప్పాల. ఈ పిల్లలందరికీ సువార్త దొరికిందండి. నాకు 18 ఇయర్స్ వరకు సండే స్కూల్ లేదు, చర్చ్ లేదు, వాక్యం తెలియదు. మొట్టమొదటిసారి వాక్యం అనేది 18వ సంవత్సరం. విన్న సంవత్సరంలోనే దేవుడికి నా హృదయం ఇచ్చేశాడు 3 నెలల్లో. ఈ పిల్లలు ఎంత ధన్యులు, మన పిల్లలు ఎంత ధన్యులు. పిల్లలు మీరు ఎంత ధన్యులు. అందరు జాషువా కోసం ప్రార్థన చేసి చెప్పండి. ఇది జాషువా జీవితంలో ఒక మరపురాని రోజుగా పరిశుద్ధాత్మని అభిషేకించాలని ప్రార్థిద్దాం. పరిశుద్ధుడానికి వందనాలయ్యా. జాషువా నీ చింతలు పెట్టుకున్నామయ్యా. తల్లి గర్భంలోప్పుడు ఈ బిడ్డని వెలుగు ప్రథమ కుమారుగా నీవు ఇచ్చావయ్యా. మీరు పితరుడు నిన్ను ప్రేమించారయ్యా. మీరు తల్లిదండ్రులను ఆశ్రయించారయ్యా. ఈ బిడ్డ నీ సొత్తయ్యా. నీ గాయపడ్డ హస్తంతో పుట్టిన ఆయన ఈ రోజు నుండి లోకంలో ఉన్న ప్రతి బంధకం నుంచి బిడ్డకు విడుదలిచ్చి ప్రభు కొరకు సాక్షిగా జీవించినట్లుగా నీ ఆత్మతో అభిషేకించి ప్రతిష్ఠించమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఏమి ఇచ్చాడు చూడండి. We shall give you the desires of your heart అంట. ఏం కావాలి? నీ కోరికలు నెరవేరుస్తాడంటే ఇందా దేవుని బతకాలి.